కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ పాలకులు కావాలనే నిర్లక్ష్యం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఎస్ఎల్బీసీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు శవాల మీద పేలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పూర్తి చేసుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. అంటే గడచిన 10 సంవత్సరాల కాలంలో గొప్పగా పరిపాలన చేసిన రైతుల పట్ల ప్రేమ చూపించినవని చెప్పుకునేటువంటి కేసీఆర్ అయినా హరీష్ అయినా కేటీఆర్ ఇంకోరైనా మరి 10 సంవత్సరాల్లో కేవలం మీరు 10-11 కిలోమీటర్లు తవ్వింది. అంటే ఎందుకని నిధులు లేవా అంటే 8 లక్షల కోట్ల అప్పు చేస్తుంది. నిధులుండే ధనిక రాష్ట్రమే. మరి ఎందుకోసమని పూర్తిగానే ఇదే కాళేశ్వరంలో రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులు మొత్తం కలిపితే సుమారుగా 100-120 కిలోమీటర్ల పైన 120 కిలోమీటర్ల పైనే సొరంగాలు తవ్వింది కదా కొత్త ప్రాజెక్టులో. మరి దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టిండ్రు? కారణం ఏంది అంటే 3 కారణాలు. అంటే ఇది తవ్వితే ఇది పడిపోదని ముందే మీకు ఏమైనా కలబడ్డదా? మన కూలిదేందో అది మొదలుపెడితే ముందే కూలిపోదని మీకు ఏమైనా కలబడ్డదా? మొదటి కారణం.